ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు ఈ దినము, ఈ పరిశుద్ధమైన ఆగస్టు నెల, ఈ శుభ సంతోషకరమైన దినమున గడిచిన 7 నెలల పాటు దీవించిన మన ప్రభువును, మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు. ఈ రోజున ప్రభు మనందరికీ చక్కని వర్తమానము వాగ్దానం చేస్తున్నాడు. ఈ ఆగస్టు నెలలో దేవుడు మన ఎడల గొప్ప కార్యములు చేయబోతున్నాడు. మనము దేవుడు ఇచ్చిన వాగ్దానము యెషయా గ్రంథము 60వ అధ్యాయము 1వ వచనము, అలాగే 4వ వచనము, 7వ వచనము. దేవుడు ఈ ఆగస్టు నెలలో మనకు వాగ్దానాన్ని ఇస్తున్నాడు. ఆ వాగ్దానాన్ని బట్టి దేవుడు మనల్ని ప్రేమించబోతున్నాడు. ఈ నెలంతా కూడా దేవుడు మనలను దీవించబోతున్నాడు. చదువుకుందాం. పరిశుద్ధమైన దివ్య గ్రంథముల నుంచి సువిశేష భాగమును జ్ఞాపకం చేద్దాం. 60వ అధ్యాయము 1వ వచనము, 4వ వచనము, 7వ వచనం. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము, తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించును. కన్నులెత్తి చుట్టూ చూడుము, వీరందరూ కూడుకొని నీ యొద్దకు వచ్చుచున్నారు. నీ కుమారులు దూరము నుండి వచ్చుచున్నారు, నీ కుమార్తెలు చంకనెత్తబడి వచ్చుచున్నారు. నీ కొరకు కేదారు గొర్రెల మందలన్నీయు కూడుకొనును. నెబాయోతు పొట్టేళ్ళు నీ పరిచర్యకు ఉపయోగములను, అవి బలిపీఠము మీద అంగీకారములుగాను నా శృంగార మందిరమును నేను శృంగారించెదను. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఆగస్టు నెలలో దేవుడు ప్రత్యేకమైన వర్తమానం, ప్రత్యేకమైన ఆశీర్వాదాన్ని మనకు ఇస్తున్నాడు. మొదటిగా, నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము, తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించును. గడిచిన 7 నెలలు నీ జీవితంలో ఎలా జరిగాయో తెలియదు, కానీ గడిచిన 7 నెలల పాటు, గడిచిన జూలై నెలలో నీ జీవితంలో ఎలాంటి కార్యాలు జరిగాయో లేదో తెలియదు, కానీ దేవుడు అంటున్న మాట ఏంటంటే, నీకు ఈ దినము వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము, తేజరిల్లుము. ఏమంటున్నాడు? యెహోవా మహిమ నీ మీదకు రాబోచున్నది ఈ రోజున. ఎందుకు అంటున్నాడంటే, కన్నులెత్తి చుట్టూ చూడము. ఎందుకంటే వీరందరూ చంకనెత్తుకొని యొద్దకు వచ్చుచున్నారు. నీ కుమారులు దూరము నుండి వచ్చుచున్నారు, నీ కుమార్తెలు చంకనెత్తబడి ఉన్నారు. గత కాలములో జరిగిన దానికంటే, గతము జూలై నెలలో నీ జీవితంలోకి, నీ కుటుంబంలోకి, నీ పరిచర్యలోకి దేవుడు నీకు అప్పగించిన వాటిలో ఏదైతే జరగలేదని ఆలోచన చేస్తున్నావో, జరగలేదని నువ్వు ఏదైతే చింతిస్తున్నావో, అందుకే దేవుడు అంటున్నాడు, కన్నులెత్తి చుట్టూ చూడము. ఎందుకంటున్నాడంటే, ఇదిగో వారందరూ కూడుకొని యొద్దకు వస్తారు. అలాగనే నీ కొరకు కేదారు గొర్రెల మందలన్నీ కూడుకొని, నెబాయోతు పొట్టేళ్ళు నీ పరిచర్యకు ఉపయోగములను, అవి నా బలిపీఠమునకు అంగీకారములుగా. కేదారు గొర్రెల మందలు ఎలా ఉంటాయో, అనేక జనులు, అనేక మంది వ్యక్తులు నీ యొద్దకు మందలుగా రాబోచున్నారు. అలాగనే నెబాయోతు పొట్టేళ్ళు ఎంత బలంగా ఉంటాయో, అవి ఎంత బలమైనటువంటి ఆ నెబాయోతు పొట్టేళ్ళు ఎంత పటిష్టంగా బలంగా ఉంటాయో, అలాంటి గొప్ప వ్యక్తులను కూడా నీ పరిచర్యకు, నీ కుటుంబానికి దేవుడు నిలపబోతున్నాడు. దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, గడిచిన జూలై నెల వరకు 7 నెలల పాటు నీ జీవితంలో ఏం జరిగిందో అవన్నీ మర్చిపో. దేవుడి దినమంటున్నాడు, లెమ్మో, గతాన్ని మర్చిపో, లేచి నువ్వు పని ప్రారంభించుము. ఇగో తేజరిల్లుము, గతాన్ని మర్చిపో. కొత్త ఆలోచనతో, కొత్త తీర్మానంతో, కొత్త తలంపులతో, కొత్త దేవుని దర్శనంతో దేవుడు నీ పట్ల ఎలాంటి ప్రణాళికను సిద్ధపరుస్తున్నాడో, లేచి యెహోవా మహిమ నీ మీద ఉదయించడానికి నెల సిద్ధపడుతున్నాడు. కాబట్టి
నీవు సిద్ధపడాలి. నీవు సిద్ధపడితే కన్నులెత్తి చుట్టూ చూడము, నీకు దూరమైనది ఏది ఉండదు బిడ్డ. సమస్తమును దేవుడు నీకు సిద్ధపరచబోతున్నాడు. సమస్త కార్యాలు జరుగుటకు ఇదిగో సహోదరి సహోదరులారా, దేవుడు నీ పట్ల, దేవుడు ఒక మంచి ప్రణాళికలో ఇదిగో వీరందరూ కూడుకొని నీ ఎద్దకు వస్తారు. నీకు దూరం అయిపోయిన వారు, నిన్ను దూరం చేసుకున్న వారు అందరూ నీ ఎద్దకు రాబోతున్నారు. అంత మాత్రమే కాదు, కుమారులు దూరం నుండి రాబోతున్నారు. దేవుని కుమారులు రాబోతున్నారు. దేవుని బిడ్డలు నీ ఎద్దకు రాబోతున్నారు. దేవుని కుమార్తెలు చంకనెత్తబడినట్టుగా దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవెనకరంగా మార్చటకు దేవుని బిడ్డలను నీ వద్దకు తీసుకురావటానికి సిద్ధపడుతున్నాడు. ఇదిగో కేదారు గొర్రెల మందలన్నీ కూడుకున్నట్లుగా అవన్నీ ఒక గుంపులుగా ఎట్లుంటాయో, నిన్ను ఆ గుంపుకి ఒక మహాఘనత వహించిన వ్యక్తిగా నిన్ను మార్చబోతున్నాడు. ఈ నెలలో నీకు శుభాలు జరగబోతున్నాయి. ఈ నెలలో నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఈ నెలలో నీ దేవుడు నీ గొప్ప కార్యాలు చేయబోతున్నాడు నీ పట్ల. ఈ దినములే నీకున్న పరిస్థితులని మర్చిపోయి నీవు తేజరిల్లి యెహోవా యందు విశ్వాసముతో నువ్వు నిలబడగలిగితే ఆయన మహిమ ఈ నెలలో నీ మీదకి రాబోతుంది. నువ్వు కోల్పోయినది, నువ్వు పోగొట్టుకున్నది, నీకు జరగనిది ఈ నెలలో అద్భుతంగా నీ కుటుంబంలోకి రాబోతుంది. దేవుడు నిన్ను గొప్ప చేయబోతున్నాడు. దేవుడు గొప్ప కార్యాలు నీ జీవితంలో చేయబోతున్నాడు. సహోదరి సహోదరుడా, ఎప్పటికైనా దేవుని యందును బలమైన కృపతో దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థనతో ఈరోజు దినము ప్రారంభించము. దేవుడు నీ పట్ల గొప్ప కార్యం చేయబోతున్నాడు. ప్రేమైన సహోదరి సహోదరుడా, నువ్వు ఎక్కడున్నా చింతించుకో. నా ప్రభు నీ పట్ల గొప్ప ప్రణాళిక సిద్ధపరిచాడు. ఈ నెలలో నీ కుటుంబంలోని, నీ జీవితంలోని, నీ ఉద్యోగములో, నీ వ్యాపారములో, నీ వ్యవసాయములో, నీ కూలి పనులలో, నీ పరిచర్యలో కూడా నెబాయోతు పొట్టేళ్ల లాంటి ఒక బలమైన సేవకులను, దేవుని యొక్క బిడ్డలను, దేవుని కృప కలిగిన వ్యక్తులను నీ కొరకు సిద్ధపరచబోతున్నాడు. దేవుడిని